ఆ మావిగన్న అన్న పదాన్ని ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ఆంధ్రజ్యోతి మీద దాడులు దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరండి ఏంటంటే ఆయన అలాగా జనాలు ఒప్పించి తిరిగి అధికారంలోకి రాలేననేటువంటి విషయాన్ని అతను స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అతనిలో పరివర్తన పశ్చాత్తాపం ఏమీ లేవు కాబట్టి. ఎందుకంటే తన విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో అరాచకం, అవినీతి అన్నీ ప్రజలు గమనించేశారు. కాబట్టి అతను ఓడించి ఇంటికి పంపించారు, ఆచూకీ లేకుండా చేసి. అందుకనే కదా అసెంబ్లీలో కూడా అతను ఆనవాళ్ళు ఆచూకీ కనపట్ల, రాలేకపోతున్నాడు, అడుగు పెట్టలేకపోయాడు. దాంతో అతను ముందున్న మార్గం ఏంటంటే ఈ ప్రజలను మళ్ళీ నేను వస్తాను అనేటువంటి భయం పెట్టడం అతను చేతిలో మిగిలింది. భ్రమలు కల్పించడం, నేను మళ్ళీ వస్తానని వాళ్ళ పార్టీ క్యాడర్కి భ్రమలు కల్పించడం, నేను మళ్ళీ వస్తానని పెట్టుబడిదారులని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ప్రజలను భయపెట్టడం అతను ముందు మోడస్ ఆపరండి అతను ముందున్న లక్ష్యం. అయితే అతను తెలియని విషయం ఏంటంటే అతను మళ్ళీ వస్తాడని అతను చెప్పుకోవడం డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి చాలా మంచిదండి. ఎందుకంటే అతను మళ్ళీ వస్తాడేమో అన్న భయాన్ని ప్రజల్లో కల్పించాడు. అతను ఆ భయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు. యాక్చువల్ కూటమి కూడా ఈ 2 ఏళ్లలో అతను ఏమీ లేదు, అతను తుక్కు ర్యాక్ కూడా అతను నోరెత్తకుండా చేయగలుగుతారు. దానివల్ల ఏమవుద్దంటే ప్రజలకి ఇంక రాళ్ళేంది ఏమో వచ్చేసి ఇంకా ప్రజలు కూడా ఒక్కోసారి మర్చిపోయి అతను చేసిన అన్యాయాలు, అక్రమాలు మర్చిపోయి మళ్ళీ తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంచేత ఆ భయాన్ని అలాగే ఉంచారు, వాళ్ళు ఉంచారు, అతను ఉంచాడు.